హేమన్య, ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాము? ఈరోజు మనం చింతపల్లి సాయిబాబా గుడికి వెళ్దాం మమ్మీ. ఓకే, చెల్లి ఏం తింటుంది? చింతపండు. చింతపండు ఐస్ క్రీమా? నువ్వు కూడా తింటున్నావా? ఇది చింతపండు ఐస్ క్రీమ్ కాదు మమ్మీ, చింతపండు లాలీపాప్. అది కూడా తెలీదా? తెలీదమ్మా. మేము చింతపండు జస్ట్ ఇట్లా తొక్కేసుకుని దాని తర్వాత ఒక పుల్లకి పెట్టుకుని తినేవాళ్ళం. సరే, టెంపుల్కి వెళ్దాం పదా. సరే మమ్మీ. మమ్మీ చూడు ఎంత బాగుందో కదా. అవును, మీ ఫొటోస్ అక్కడ తీసాను కదా, అవి జస్ట్ యాడ్ చేశాను అనమాట. సరే, బాబా టెంపుల్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఇదే బాబా టెంపుల్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని విన్నాను, అందుకని చెప్పేసి నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్లో ఉందని చెప్పి ఈరోజైతే అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్లో ఫస్ట్ అయితే గోశాలకు వెళ్తాము. గోశాలలో ఒక రౌండ్ వేసిన తర్వాత లోపల వినాయకుడి గుడికి వెళ్ళి తర్వాత మనం బాబా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. తెలుసా? తెలుసు మమ్మీ. ఈ టెంపుల్కి నాన్న ఎప్పుడో వచ్చారంట. వస్తే ఆ రోజు అక్కడ ఏదైనా కోరుకుంటే కనుక అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఒక నమ్మకం కుదిరింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాన్న ఒక్కళ్ళే వెళ్ళారు కానీ మనల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఈ రోజైతే కనుక చాలా టైం కుదిరింది, ఇంకా హాలిడేస్ కూడా వచ్చినాయి కదా అని చెప్పేసి బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. పొద్దున్నే బాబా టెంపుల్కి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 1.5 hour పూజ చేయడానికి టైం పట్టింది. ఈ బాబా గుడిలో ఎక్కడా లేనట్టు ఒక జోలు అయితే ఇస్తారనమాట. ఒక జోలు ఇచ్చి దాంట్లో 41 days పాటు మనం ఏదైనా కోరుకుని దాని తర్వాత దాంట్లో బియ్యము ఇంకా ముడిపి కడితే గనక ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి అందరి నమ్మకం. సో ఇక్కడైతే కనుక ఆ జోలిలో బాబా విగ్రహము, దాని తర్వాత ఒక బాబా అష్టోత్తరం కార్డు ఇస్తారు. ఇది తీసుకుని మనం 1.5 hour పాటు ఇక్కడ కూర్చుని బాబా గుడి మొత్తం చూసుకుని ఇంటికి బయలుదేరిపోయాం. దారిలో ఏం చేస్తుంది హేమన్య కృతిక? ముంజులు తింటుంది మమ్మీ. చూడు, షర్ట్ మొత్తం తట్టి చేసేసింది. అవునమ్మా, ఈ షర్ట్ మొత్తం మురుకులు పోవటం లేదు అసలు. ఆ ముంజులు మరకలు పోతాయా పోవో తెలియదు కానీ సర్ఫ్ వేసి ఇంకా విమ్ వేసి అన్నీ వేసి నానబెట్టినా సరే ఈ మరకలు అయితే పోవటం లేదు కదా. అవును మమ్మీ. కృతిక మాత్రం ముంజులు ఫుల్ ఎంజాయ్ చేసింది కదా. మా పాతకాలంలో మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఇలానే ముంజులు తినేవాళ్ళం. ఇంటికి మధ్యాహ్నం పూట ముంజులు అయితే గెలలు పంపించేవారు పాలేరులతో. అప్పుడు మేము తీసుకుని ఇలా ముంజులు అయితే తినేవాళ్ళం. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ఎక్స్పీరియన్స్ చేసావా? లేదు మమ్మీ. మరి మీ చెల్లి తింటా అంటే నువ్వు ఎందుకు తినలేదు నానా? మమ్మీ, ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం, ఓకేనా? ఈసారి చిన్న శ్రీశైలం ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం కదా. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈసారి మనం చూద్దాం. ఇక్కడ ముంజులు అయితే కనుక 100 rupeesకి డజన్ ఇచ్చారు. అదే కనుక సిటీలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సరే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఫుల్ వీడియో. బాయ్ బాయ్.